దీనిలాగే ఇంజన్ కూడా చాలా హీట్ ఎక్కుతుంది. సూపర్ బైక్స్ ఇంజన్స్ అయితే ఇంకా చాలా తొందరగా హీట్ ఎక్కిపోతాయి. సమ్ టైమ్స్ ఇట్స్ ఓకే, బట్ ఇఫ్ యూ ప్లాన్ టు రైడ్ ఇట్ ఆన్ ఎ డైలీ బేసిస్, అంతకంటే స్టూపిడ్ డెసిషన్ ఏది ఉండదు. మీ ప్లాన్ సూపర్ బైక్ కొనుక్కోవడం అండ్ రోజు నడపడం అయితే నాట్ ఎ గ్రేట్ డెసిషన్ బ్రో. ఆల్రైట్, నెంబర్ 2, బైక్ కొనేటప్పుడు ఫుల్ ఎక్సైట్మెంట్ ఉంటుంది. లైక్ అసలే సూపర్ బైక్ అది, ఫుల్ తిరిగేద్దాం, అక్కడికి వెళ్ళిపోదాం, ఇక్కడికి వెళ్ళిపోదాం, చాలా ప్లాన్లు వేసుకుంటారు. కానీ వెన్ రియాలిటీ హిట్స్, వీకెండ్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటారు అనమాట. సో యూ మైట్ ఓన్లీ గెట్ వీకెండ్స్. దానిలో అప్పుడప్పుడు మీరు ఫ్యామిలీ టైం ఇవ్వాలి, అప్పుడప్పుడు మీ కార్ తీసుకుని బయటికి వెళ్ళొచ్చు, అప్పుడప్పుడు ఇంట్లో పనులు కొన్ని చేసుకోవాల్సి ఉంటుంది. వీకెండ్స్లో కూడా నాట్ ఆల్ సాటర్డేస్ అండ్ సండేస్ ఆర్ ఫర్ యువర్ బైక్ రైడింగ్. మీకు ఉంటుంది తీయాలి, తిప్పాలి అని ఉంటుంది, కానీ ఎక్స్పెక్టేషన్స్కి మీట్ అవ్వలేరు. సో సెట్ లోవర్ ఎక్స్పెక్టేషన్స్ వెన్ యూఆర్ బయింగ్ అ సూపర్ బైక్. సో కొంచెం రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోండి వెన్ యూఆర్ గెటింగ్ దట్ సూపర్ బైక్. సూపర్ బైక్ కొనగానే దానివల్ల వచ్చే అటెన్షన్ ఫస్ట్ ఫ్యూ డేస్, ఫ్యూ వీక్స్, ఫ్యూ మంత్స్ బాగానే ఉంటుంది, కానీ తర్వాత యూ విల్ ఫీల్ సంథింగ్ ఆఫ్ విత్ దాట్ అటెన్షన్. పీస్ఫుల్గా రైడ్ చేయలేరు. యూ సీ పీపుల్ ఆల్ ద టైమ్ పుల్లింగ్ అప్ యాజ్ అ క్రౌడ్ టువర్డ్స్ యూ. మీ దగ్గరకు వచ్చేస్తారు, బైక్ని టచ్ చేసేస్తూ ఉంటారు, బైక్ ఎక్కేద్దామని చూస్తూ ఉంటారు. సో ఇలాంటివన్నీ ఉంటాయి. స్టార్టింగ్లో ఆ ఫీలింగ్ బాగుంటుంది, కానీ తర్వాత తేడా కొడుతుంది. అన్ని సిచ్యువేషన్స్ అని చెప్పను కానీ, బట్ కొన్ని, ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొంచెం హరీలో ఉంటారు, లైక్ కాకపోతే మీ బైక్లో ఫ్యూయల్ అయిపోతూ ఉంటుంది, మీ బైక్ ఫ్యూయల్ గేజ్ ఫ్యూయల్ అప్ చేసుకో అని చెప్తూ ఉంటుంది. సో దెన్ యూ పుల్ అప్ ఇంటూ ఫిల్లింగ్ స్టేషన్. అక్కడ ఫిల్లింగ్ స్టేషన్ ఎంప్లాయీ కానీ లేకపోతే పక్కన ఫ్యూయల్ కొట్టించుకునే వాళ్ళు కానీ దే స్టార్ట్ ఎ కాన్వర్జేషన్ విత్ యూ, బైక్ ఎంత అని. నువ్వు ఏ 10 లక్షలు 15 లక్షలు చెప్తావు, దానికి అంత కారే వచ్చేస్తుంది కదా, ఎందుకు తీసుకున్నావు. సో మీకు ఆ కాన్వర్జేషన్ చెయ్యాలి అని ఉండదు, దాన్ని ఎండ్ చేయాలని అనుకుంటారు, కానీ సమ్వేర్ యూ కాంట్ స్కిప్ దాట్ కాన్వర్జేషన్. ఆ లైన్లో నుంచిన గ్యాప్లో కూడా యుల్ హ్యావ్ దట్ కాన్వర్జేషన్. తప్పవు, కొన్ని సిచ్యువేషన్స్ తప్పవు. సో ఒక్కొక్కసారి ఫ్రెండ్స్ రారు, యూ హ్యావ్ టు గో అలోన్. ఒక్కొక్కసారి సోలో రైడ్స్ చేయాల్సి వస్తుంది. అలాంటప్పుడు మాత్రం మంచి లైటింగ్ ఉన్న రోడ్స్ కానీ లేకపోతే జనాలు తిరుగుతున్న రోడ్స్ కానీ ప్రిఫర్ చేయండి. బికాజ్ ఎవడు ఎట్నుంచి ఏ టైంలో వచ్చి ఏం చేస్తాడో తెలియదు. మీకోసం అవ్వచ్చు, మనీ కోసం అవ్వచ్చు, బైక్ని చూసి అవ్వచ్చు. సో అటెన్షన్ ఈజ్ నాట్ ఆల్వేస్ గుడ్, ఆల్ ద టైమ్ మంచిది కాదు. సో 50-50 అని చెప్తాను. 50% గుడ్ ఇఫ్ యు ఆర్ ఎర్లీ ఇన్ టు కెరియర్ ఆఫ్ గ్రోయింగ్ ద కాంటెంట్ క్రియేషన్. ఆ సిచ్యువేషన్లో ఉంటే 50% ఓకే. బట్ వెన్ ఎవర్ యు ఆర్ అలోన్, కొన్ని సిచ్యువేషన్స్ని ఖచ్చితంగా అవాయిడ్ చేస్తేనే బెటర్. బేసిక్గా మనలాంటి మిడిల్ క్లాస్ వాడికి బండి కొనడమే పెద్ద విషయం. ఆ బైక్కి మెయింటెనెన్స్ కాస్ట్ కూడా మిడిల్ క్లాస్ వాళ్ళకి కొంచెం ఎక్స్పెన్సివ్ అనే అనిపిస్తాయి. నార్మల్ 200, 250, 390cc వెహికల్స్కి మ్యాక్స్ టు మ్యాక్స్ 4000లో సర్వీసింగ్ అయిపోతుంది. బట్ సూపర్ బైక్స్కి చాలా ఎక్స్పెన్సివ్. సో బండి షోరూమ్ నుంచి బయటికి తెచ్చాక ఆఫ్టర్ పూజ యూ హ్యావ్ టు ఇన్స్టాల్ సమ్ బేసిక్, వెరీ బేసిక్ సేఫ్టీ యాక్సెసరీస్. జస్ట్ లైక్ లివర్ ప్రొటెక్టర్స్ కానీ, రేడియేటర్స్ గార్డ్స్ కానీ, స్పూల్స్, లేకపోతే ఫోర్ ప్రొటెక్టర్స్, ఇట్లా బేసిక్వే ఉంటాయి. కొంతమంది ఇంజన్ గార్డ్స్ కూడా వేయిస్తారు, అది కొంచెం ఎక్స్పెన్సివ్, 20,000 to 30,000 మధ్యలో ఉంటుంది. నేను వేయించిన పార్ట్స్కే జస్ట్ వెరీ బేసిక్ సేఫ్టీ యాక్సెసరీస్కే 30,000 అయింది. జస్ట్ ఇమాజిన్. బండి కొండమే పెద్ద లైఫ్లో అచీవ్మెంట్ రా అంటే బండికి జస్ట్ బేసిక్ యాక్సెసరీస్ వేయించడం, సేఫ్టీ యాక్సెసరీస్ వేయించడమే 30,000 అయింది. అండ్ దాని సర్వీసింగ్ కాస్ట్. సో ఫస్ట్ సర్వీసింగ్ అయిపోయింది, ఆల్మోస్ట్ 1000 kilometers ప్లస్సే తిరిగాను. ఫస్ట్ సర్వీసింగ్కి ఎంత అయింది, ఎలా చేశారు, హౌ వాజ్ ద పర్ఫార్మెన్స్ అనేది ఇది వేరే వీడియో ఉంది ఛానల్లో. ఇఫ్ యూ గెట్ సమ్ టైమ్ దాన్ని కూడా ఒకసారి చూడండి. బికాస్ దాంట్లో కొంచెం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. లైక్ ఫస్ట్ సర్వీసింగ్ ఆఫ్ ZX10R ఏమేం చేస్తారు, వేటి మీద వర్క్ చేస్తారు, వాట్ పార్ట్స్ ఆర్ క్లీన్డ్ అండ్ బేసిక్ స్టఫ్. సో యూ కెన్ సీ దాట్. ఫస్ట్ సర్వీసింగ్లో చాలా తక్కువ పార్ట్స్ని టచ్ చేస్తారు, చాలా చిన్న సర్వీసింగ్ అది, దానికే మనకి ఒక 10,000 దాకా అయింది. సో జస్ట్ ఇమాజిన్. సెకండ్ సర్వీస్ నుంచి మీకు వేరే పార్ట్స్ క్లీనింగ్ ఉంటాయి, లైక్ థ్రాటిల్ బాడీ క్లీనింగ్ ఒకటి, ఎయిర్ ఫిల్టర్ రీప్లేస్ చేస్తారు. సో ఇట్స్ గోయింగ్ టు బీ ఎక్స్పెన్సివ్. అదొక పెద్ద టాపిక్ అవుతుంది. లెట్స్ డూ ఇట్ సమ్ టైమ్ లేటర్. బట్ సో సూపర్ బైక్ తీసుకుంటున్నారు, ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టు దాట్, ఇవన్నీ చాలా ఆలోచించుకోండి. ప్రీవియస్ బైక్స్ అన్ని తక్కువ అమౌంట్లోనే సర్వీసింగ్ అయిపోయింది కాబట్టి కంపేర్ టు దీస్ ఇట్స్ లుకింగ్ ఎక్స్పెన్సివ్. మనకి యాజ్ లుకింగ్ ఫ్రమ్ ఎ మిడిల్ క్లాస్ పర్స్పెక్టివ్ అది ఎక్స్పెన్సివ్ అనిపిస్తుంది. బట్ ట్రస్ట్ మీ, కావాసాకి హ్యాస్
ద వెరీ రీజనబుల్ ప్రైసెస్. బయట షోరూమ్స్ కానీ బయట కంపెనీస్ కానీ ఇఫ్ యూ పిక్ దెమ్ ఫర్ సూపర్ బైక్స్, కావాసాకీస్ చాలా బెటర్. అండ్ దాని పార్ట్స్ అవైలబిలిటీ ఎట్సెట్రా అన్నీ ఈజీగా దొరికేస్తాయి. అండ్ థర్డ్ పార్టీ సర్వీసెస్ కూడా దొరుకుతాయి. సో యా, ప్లాన్ చేసుకునేది ఉంటే సూపర్ బైక్కి బైక్ కాస్ట్ ప్లస్ మెయింటెనెన్స్ కాస్ట్ కూడా వేసుకోండి. ఒట్టి బైక్ కాస్ట్ మాత్రమే వేసుకుంటే మాత్రం బిస్కెట్ అవుతారు. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, సూపర్ బైక్ తీసుకున్న తర్వాత యూ విల్ చేంజ్ అ లాట్. మీలో చాలా చేంజెస్ వస్తాయి. ఎగ్జాంపుల్, ఇంతకుముందు మనం స్కూటీస్ కానీ చిన్న చిన్న వెహికల్స్ కానీ ఇక్కడెక్కడ ఒక 2-3 కిలోమీటర్స్ రేడియస్లో వెళ్ళాలి అనుకుంటే హ్యాపీగా హెల్మెట్ పెట్టుకుంటాం, బండి ఎక్కుతాం, వెళ్ళిపోతాం. బట్ సూపర్ బైక్స్ వచ్చాక వెన్ యూ గెట్ దట్ సూపర్ బైక్ ఇన్ టు యువర్ లైఫ్, ఎవ్రీథింగ్ ఫీల్స్ రెస్పాన్సిబుల్. లైక్ మీరు బండి తీయాలి అనుకుంటే జాకెట్ వేసుకుంటారు, షూస్ వేసుకుంటారు, ఆల్మోస్ట్ రైడింగ్ ప్యాంట్స్ వేసుకుంటారు, హెల్మెట్స్, గ్లవ్స్ అన్నీ వేసుకుంటారు. బికాస్ వన్స్ యూ స్టార్ట్ బీయింగ్ రెస్పాన్సిబుల్, మీరు రెస్పాన్సిబుల్ అవ్వడం స్టార్ట్ అయ్యాక యూ విల్ ఆల్రెడీ బికమ్ అన్ ఇన్స్పిరేషన్. ఒక రోల్ మోడల్ కింద అయిపోతారు మీరు జనాలకి. సో మీరు వేసుకోలేదు అంటే దట్ ఆల్సో ఇంపాక్ట్ ఎవ్రీ అదర్ ఇన్స్పిరేషన్. సేఫ్టీకి మీరు ప్రయారిటీ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు. ప్లస్ అవతల వాళ్ళ సేఫ్టీ గురించి కూడా మీరు ఆలోచిస్తూ ఉంటారు. ఆ మైండ్ షిఫ్ట్ అనేది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. So yeah, that's it for this video. These are the 5 things that I wanted to share it with you guys. Super bike vachaka life etla maarutundi, super bike vachaka what are the things that change in your life after getting a super bike anesi. So see you in the next one. Ride safe.